కెఫేలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి మీ బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడండి. మీరు ఎట్లాగో సీజన్ 2 కదా మీరు చేస్తుంది, ఎలా ఉండే అక్కడ లోపల ఒక ప్లేస్ లో 100 days? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. సచ్ అ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. వాట్ ఈస్ దిస్? ఇట్లా చాయ్ చేశారా మీరు బిగ్ బాస్ హౌస్ లో? చాయ్ అమిత్ పెట్టాడు చాయ్. ఓకే. సో అమిత్ పెడితే మేము అందరం వెయిట్ చేసేవాళ్ళం చాయ్ కోసం. ఓకే. కానీ ఇట్స్ వెరీ సర్రియల్ ఎక్స్పీరియన్స్ అండి బిగ్ బాస్. ఇట్స్ వెరీ సర్రియల్ ఎక్స్పీరియన్స్. వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ దన్ ఆపర్చునిటీ. దాన్ని మనం వాడుకోవాలి, అది మనని వాడకుండా చూసుకోవాలి అంతే. మీరు అందరినీ వాడుకుంటారు, ఆపర్చునిటీస్ ని కూడా వాడుకుంటారు. ఏంటి కిరీటి గారు? ఐ డోంట్ నో, లైక్ అక్కడ ఫోన్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ లో ఫోన్ ఉండదు, ఎట్లా సర్వైవ్ అయ్యారు? అది రూల్ కదా, ఎలా సర్వైవ్ అంటే ఇస్ ఇట్ లైక్ అ సోషల్ డీటాక్స్ ఆర్ వాట్ కెన్ యూ కాల్ ఇట్? అంటే ఇట్స్ లైక్ యూ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎక్కువ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. మీరెవరు మీకు తెలుసా? ఓకే, ఐల్ ఫిగర్ ఇట్ అవుట్ సమ్ డే. బట్ ఫోన్ లేకుండా ఉండడం చాలా కష్టం అబ్బా, ఏమంటారు? చాలా అంటే ఈ కాలంలో అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ దట్ ఓన్లీ. ఆల్ యువర్ కాంటాక్ట్స్, వర్క్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బొంగు భోషణం, మనం ఫోటో లేని బ్రతకలేము ఈ కాలంలో. బట్ గ్రేట్. 100 days సర్వైవ్ అయ్యారా? 100 days? ఇప్పుడు 85 days చెప్పా కదా, గుర్తులేదు, మర్చిపోయాను. గుర్తులేదు, మర్చిపోయా, ఇంకొకటి తెలియదు. ఓకే. ఇంకా చాలా ఉన్నాయండి లైఫ్. ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ తర్వాత చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. అంటే లోలో ఉండే తర్వాత లైఫ్ లో చాలా లోలో ఉండే, దాని తర్వాత దాని నుంచి బయటకు వచ్చాము. పవన్ సాధినేని గారు హీ గేవ్ మీ ఆపర్చునిటీ ఫర్ ఈ ఆఫీస్ లో అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేయడం. దాని తర్వాత పుష్పక విమానం, వలయం, డీజే టిల్లు, పెళ్లి సందడి, ఇంకా చాలా మెంటల్ మదిలో హ్యాపెండ్ బిఫోర్ ఓన్లీ. బిఫోర్ 2017 ఐ థింక్ కదా. ఇప్పుడే గూగుల్ చేసి వచ్చాను, మీరు అట్లా చెప్పకండి. మెంటల్ మదిలో 2017 రిలీజ్, నేను గూగుల్ చేసి వచ్చా. ఓకే, బట్ వన్ వెరీ గుడ్ థింగ్ హ్యాపెండ్ విత్ దట్ ఫిల్మ్ ఇస్ ఐ మెట్ ఏ బ్యూటిఫుల్ పర్సన్ లైక్ వివేక్ ఆత్రేయ. ఓకే. మామూలు టాలెంట్ కాదు. ఇప్పుడు సరిపోదా శనివారం వస్తుంది, గెట్ రెడీ గైస్. సినిమా ఫస్ట్ షో టికెట్స్ మీరే తీస్తున్నారు నాకు కోసం కూడా. నేను ఐ డోంట్ మైండ్ టేకింగ్ ద టికెట్స్ బికాస్ దట్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రాక్. అక్కడ మీరు ఆల్కహాల్ తాగుతారా? అంటే కొంచెం ఎప్పుడైనా ఒకేషనల్లీ? ఓకే, చెప్పరు కెమెరా ముందు. ఎవడన్నా మరి అంటే మీరు ఇంకా అన్ని తెలిసేసుకోండి. మీరు చెప్పండి, మీ గురించి మీరు చెప్పండి, నా గురించి చెప్పండి. నో ఐ డోంట్ డ్రింక్. ఒక వర్డ్ మై పేరెంట్స్ అబ్బా, మీ పేరెంట్స్ మా పేరెంట్స్ చూడరేంటి అంటే మై పేరెంట్స్ నో, బట్ స్టిల్ కొంచెం మన సొసైటీలో ఉన్నప్పుడు కొంచెం కవర్ ఉండాలి కదా మనకి. అన్ని మనము ఇట్లా రివీల్ చేసేస్తా. సృష్టి గారి పేరెంట్స్ చాలా కవర్ చేస్తున్నారు ఆవిడ. సో మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సరే, ఆరెంజెస్ తాగుతున్నాడు ఆయన, మీరు తాగుతారా పొద్దున్న లేవగానే రోజు? నేను పొద్దున్న లేవగానే వేడి నీళ్లు, నిమ్మకాయ అండ్ హనీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కిరీటి గారు చాలా ఫిట్నెస్ ని ఫాలో అవుతున్నారు, డైట్ ని ఫాలో అవుతున్నారు. ఇఫ్ యూ వాంట్ ఎనీ టిప్స్ ప్లీజ్ రీచ్ అవుట్ హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. లేదు అంత లేదు కానీ అలాంటివి ఏం లేవు కానీ మామూలుగా బేసిక్ థింగ్స్. బట్ ఇప్పుడు మీరు షూట్ చేస్తున్నారు అనుకోండి, యువర్ డే స్టార్ట్స్ అట్ అరౌండ్ 6 o'clock 5:30? 5 o'clock. సో సెట్కి వెళ్ళగానే మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే స్క్రిప్ట్ సీన్స్ చూసుకుంటారా ఫస్ట్? అంటే రెండు సైమల్టేనియస్లీ. ఓకే. సో క్యారవాన్ లో కూర్చుంటూ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. సో ఇప్పుడు మీరు సెట్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటారా లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు బుక్స్ చదువుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటారా? నాకు సినిమా సెట్ అంటే చాలా ఇష్టం. నాకు ఇంటర్వ్యూస్ కంటే సినిమా సెట్ చాలా ఇష్టం. బికాజ్ ఆబ్వియస్లీ ఆల్ కలర్ఫుల్ వరల్డ్ దట్ ఈస్ ఐ నో వై యు లైక్ ఫిల్మ్ సెట్స్. అలా కాదు, అంటే లైక్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్ బికాజ్ ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్, the entire process of film set gives a lot of energy అండి. చాలా మీకు చాలా ఎనర్జీ ఇస్తుంది. అంటే మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారు, అన్ని వదిలేసుకుని సాఫ్ట్వేర్ జాబ్, మీ కంఫర్టబుల్ లైఫ్ అన్ని వదిలేసుకుని జనాలు రెగ్యులర్ గా చేసేవన్నీ మనం చేయకుండా, అందరికి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా కూడా మనం సినిమాని నమ్ముకుంటూ బతుకుతూ వెళ్ళి ఫిల్మ్ సెట్కి వెళ్తే ఆ ఎనర్జీ, ఆ బూస్ట్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్స్ యాక్టరా ఆర్ డూ యూ ఇంప్రవైజ్ ఆన్ సెట్స్? అంటే ఇప్పుడు మీకు ఒక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారు,
ఉన్నది ఉన్నట్టే చేసేస్తారా లేకపోతే మీ స్పాంటేనిటీ మీ ఇంప్రొవైజేషన్లు ఉంటాయా ఆడ? Depends on the role, depends on the director also and sometimes. Okay. So which director is the most comfortable to work with for you, according to you? నేను ఇంకా చేయాలి, ఇంకా మోర్ ఫిల్మ్స్ చేయాలి. ఇట్స్ టూ ఎర్లీ. 60 చేశారు కదండి. చేసామండి, కానీ ఇక్కడ 2 ఛాన్సులు రావడానికి చచ్చిపోతారు మనుషులు. మీరు ఈయన 60 పెట్టుకొని ఇంకా అలానే మాట్లాడుతున్నారు. ఇదేదో కల్కి కాంప్లెక్స్ లో ఉంది. మన కల్కి చూసారా? చూసాను. ఫస్ట్ డే సెకండ్ డే? ఫస్ట్ డే మార్నింగ్ షో. ఓకే. మీరు సినిమా వాళ్ళు కదండి, మీకు టికెట్లు దొరికేస్తాయి. మీకు దొరకవా? మీరు కూడా మీడియా వాళ్ళు కదా, మీకు ఇంకా ఫాస్ట్ మీడియా బ్యాట్ చేసుకుని మీరు ఫస్ట్ సంపాదించేస్తారు. ఓకే. ఇప్పుడు ఇదేదో కల్కి కాంప్లెక్స్ లానే ఉంది కదా చూస్తే పెయింటింగ్. మరి అక్కడ పుల్లి ఏం చేస్తుంది అంటారు? So basically he is thinking how to enter the complex because complex is very beautiful. Okay. అంతే అనుకుంటా నాకు తెలిసి. అంతేనా? But did you notice Tiger has abs and all? He is also fitness enthusiast. Tiger abs ఉన్నాయి కానీ వెనకాల అంటే sorry abs అంటున్నా. Sorry guys. It has toned back and etc. What is he drinking or he or she? I think black coffee అనుకుంటా. Black coffee. Tiger లో మనం black coffee తాగుదాం కదా ఇక్కడ అడిగి. సౌండ్ వస్తుంది, బ్లాక్ కాఫీ సౌండ్ అనుకుంటా. అంటే మీకు ఇప్పుడు కాఫీ కావాలా? కాఫీ కావాలంటే కొంచెం ఇప్పించచ్చు కదండి మీరు. ఏంటంటే కాఫీ మీరు తాగరా కాఫీ? లేదు. మీకు ఏమి ఇష్టం? కాఫీ ఇష్టం, టీ ఇష్టం? నాకు మనుషులు బుర్ర తినడం ఇష్టం. 100%. అందుకే ప్రోమోలో వేసుకోండి ప్లీజ్. అందుకే పొద్దుగానే మిమ్మల్ని పట్టుకున్నా కదా బుర్ర తినడానికే. సో మీ సెకండ్ ఫిల్మ్ వచ్చేసి ఉయ్యాల జంపాల కదా, అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్తో వర్క్ చేశారు. How was the experience? Basically, describe your starting journey. అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కటే కాదు, సురేష్ ప్రొడక్షన్స్ కూడా దాన్ని కలిపి రామ్మోహన్ గారు కలిపి ఎవ్రీబడి ప్రొడ్యూస్డ్ ఇట్ టుగెదర్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఫ్రెష్ ఫీల్ ఉండేది సినిమాలో కదా, చాలా ఫ్రెష్గా ఉండేది. అండ్ నాకు ఆ సినిమాలో మ్యూజిక్, సినిమా అనగా నా మ్యూజిక్ గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా కదా, అది యాక్చువల్లీ వెరీ నైస్ మ్యూజిక్. సన్నీ ఎంఆర్ గారు ఈ కంపోజ్డ్ సాంగ్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ అవికా గోర్ అప్పటికి మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అసలు ఎంతమంది గుర్తుపట్టారంటే ఊరు వచ్చేసింది మొత్తం. బికాజ్ బాలిక వధు చిన్నారి పెళ్లి కూతురు ఫ్యాన్స్ అంటే టీవీ వ్యూవర్షిప్, అసలు టీవీ వ్యూవర్షిప్ హ్యాస్ హ్యూజ్ బేస్. నాకు నేను అక్కడ అప్పట్లో బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి బెంగళూరు టు వైజాగ్ బస్ అనుకుంటా, బెంగళూరు టు వైజాగ్ బస్ పట్టుకుని మధ్యలో అమలాపురంలో దిగి అమలాపురం నుంచి రావులపాలెం 7 సీటర్ ఆటో ఎక్కి రావులపాలెంకి వెళ్ళి రావులపాలెంలో ఊరవతల ఒక చిన్న సెట్ టైప్ లో ఒక ఇంట్లో షూటింగ్ జరిగింది. బ్లాగ్ ఏమైనా చేశారు అప్పట్లో? ఎందుకంటే ఇంత ఉంది నాకు గుర్తుండదు. బికాస్ సో మెనీ థింగ్స్ యూ హావ్ డన్. ఇప్పుడు ఈ టైంలో వ్లాగ్ చేస్తుంటే మీరు ఇంకా కాంటెంట్ క్రియేటర్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సా అని పెట్టేస్తుండే. అలాంటిది ఏం చేయలేదండి, ఓన్లీ స్క్రీన్ మీదే చేయాల్సిన చోట చేశారు, దాని ముందు వెనకాల ఏం చేయలేదు. ఓకే. మీకు పెళ్ళైందా? లేదండి. చేసుకోరా? మంచి అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకో. ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు లేదు, ఉంది. అమ్మాయిలు చాలా భయంకరంగా ఉన్నారని భయపడుతున్నారా బయట? భయంకరంగా ఉన్నారని చెప్పలేను కానీ కొంచెం చూజీ అయితే ఉన్నారు. యు ఆర్ చూజీ ఆర్ అమ్మాయి ఇస్ చూజీ? బోత్ బేసికలీ. మీరు చెప్పండి, మీరు వాట్ యు థింక్ ఆఫ్ మ్యారేజ్? ఒక మనిషితో యూ హ్యావ్ టు లివ్ యువర్ ఎంటైర్ లైఫ్ అంటే యూ షుడ్ ఫైండ్ ఎ వెరీ ఎక్సైటింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ జీల్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్ ఇస్ వాట్ ఐ ఫీల్. అట్లాంటి వాళ్ళు దొరకడం మీ మధ్యలో చాలా. ఏమో మా ఫ్రెండ్స్ కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు పుట్టేసి వాళ్ళు చాలా, వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. బట్ వన్స్ యువర్ కిడ్స్ ఆర్ బోర్న్, నెక్స్ట్ 20 years you dedicated to them. Where are you is my question. So you want to explore yourself before getting married. Antena? So how do you explore yourself? మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటారు? ఫస్ట్ వి షుడ్ ఎర్న్ మనీ, కెరియర్ సెట్ అవ్వాలి, ట్రావెల్ చేయాలి. సోలో ట్రావెలింగ్, గ్రూప్ ట్రావెలింగ్, సమ్ ట్రావెల్ యూ హ్యావ్ టు డూ. ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు మీరు? I have not traveled as such, but I want to. Like I have a bucket list. Once my bank account is full with money, with my bank account ఏంటంటే ఆవిడకి విలేజ్ ఏ ఉంది ఆవిడకి. సో ఇట్లా టిక్ 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 చేస్తే వెళ్ళిపోతా. ఇప్పటివరకు ఎక్కడ ట్రావెల్ చేశారు?
So I've been to Kerala, I've been to Goa. Obviously everybody has been, I know. You have also been to Goa, no? Goa అయిపోయింది. సౌత్లో I've covered, నార్త్ బాకీ ఉంది, అండ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇస్ బాకీ అనమాట. So that I have to tick it off, but that will be with my own hard-earned money, not with my parents' money or something. Very like good. That. So that is one bucket list I have. ఇంకా చాలా ఉన్నాయి, బాలి, మాల్దీవ్స్ అని. కొంచెం ఎవరైనా ప్రొడక్షన్ దొరికితే. నాకు మీరు చెప్తుంటే నాకు మీరు చేసిన ఒక రీల్ గుర్తొచ్చింది. ఏం రీల్ గుర్తొచ్చింది? లేదు, తీయండిరా నా ఫోటోలు తీయండిరా, ఎందుకు వచ్చారా, ఎందుకున్నారు మీరు, అసలు మీకు ఎందుకున్నారా, మీరు ఎందుకు వస్తారే ట్రిప్ కి ఫోటోలు తీయకుండా అని చెప్పి. ఇప్పుడు మనం ఒక ట్రిప్ కి వెళ్తున్నాం అంటే మీరు ప్లీజ్ దయచేసి మీరు సృష్టి సాంబ్రాణి, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? సృష్టి_సాంబ్రాణి. సృష్టి_సాంబ్రాణి ఫాలో అవ్వండి. అన్ని ఫ్రస్ట్రేటెడ్ రీల్సే. ఏంట్రే వాట్రే దిస్ పీపుల్ టైం కి రారే, వాట్రే దిస్ పీపుల్ నాట్ క్లికింగ్ ఫోటోస్ రే, వాట్రే దిస్ పీపుల్. So much frustration. See, first thing, when you're going to a trip, you're spending so much money. Until unless it's not on some production or not some sponsored trip, you're spending your own money. So you obviously have to click pictures, capture memories. నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను అనుకోండి, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. బికాస్ ఐ బిన్ ఆన్ అ ట్రిప్ టు గోవా విత్ మై యంగర్ బ్రదర్ హూస్ లైక్ 8 years యంగర్ దెన్ మీ. వాడు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు తెలుసా మీకు, కెమెరా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఫోటోలు తీయడానికి వచ్చానా. సో యూ హ్యావ్ టు క్లిక్ ఫోటోస్ ఆర్ డూ సంథింగ్, నో, క్రియేట్ కాంటెంట్, బికాస్ డబ్బులు వసూలు అవ్వాలి కదా మనకి ఎండ్ ఆఫ్ ద డే. You can't go and sleep there, sit in one place. Okay, you have your me time, but you have to do other. ఇప్పుడు మీరు షూటింగ్ వెళ్తారు ఇక్కడ అక్కడ అదర్ సిటీస్ or something. Don't you explore the place or do you sit in shooting spot after your shoot or whatever? అంటే మేము ఉన్నది ఒకటే జిందగీ షూట్. You went to that Ooty, no? Ooty. How was it? It's great experience అండి. అంటే ఎక్స్ప్లోర్ చేసిన టైం ఉండదు ఐడియల్లీ స్పీకింగ్, బికాస్ ఒక టైట్ షెడ్యూల్ ఉంటుంది మాకు. అన్లెస్ అంటే ఒక్క రోజు కానీ వన్ డే ఏదైనా వెదర్ వల్ల గ్యాప్ వస్తే తప్ప. వెదర్ వల్ల గ్యాప్ వస్తే వర్షం పడింది అనుకో బయటకు వెళ్ళలేము, రూమ్లోనే ఉంచాం. బట్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏదన్నా అవుట్డోర్ షూట్ ఇస్ ఆల్వేస్ ఫెంటాస్టిక్. రామ్ పోతినేని ఇస్ డార్లింగ్. లైక్ how was your experience working with him? he is an amazing person అండి. అంటే he is very content with what he has, like అంటే చాలా he has very close circle. Introvert? In a way, yeah, but it's very, if you get to know him, he's a fantastic person. Okay. And amazing sense of humor he has. మామూలుగా ఏడు మీ మీద అంటే నాకంటే ఎక్కువనా అంటే you just told me that I have good level of sarcasm. Okay, మనల్ని మనం పొగడుకోవద్దు. నన్ను బేసికల్లీ మీ హ్యూమర్ మొత్తం సర్కాస్టిక్ హ్యూమర్, మీ మొత్తం సర్కాజమే. ఓకే, సో అక్కడ విట్ కి సర్కాజం కి తేడా ఉంటుంది. ఓకే.